సో బాల్క సుమన్ రిలీజ్ అవ్వడం జరిగింది. సో బీఆర్ఎస్ పార్టీలో సంబరాలు కూడా చాలా జరుగుతున్నట్టే ఉన్నాయి కదా, ఎట్లా చూస్తారు? ఇంకా బాల్క సుమన్ గారు విద్యార్థి ఉద్యమ నేత. ఈ కేసీఆర్ గారి అడుగుజాడల్లో నడుస్తూ విద్యార్థులందరినీ తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములు చేయడానికి తీవ్రమైనటువంటి కృషి చేసినటువంటి తెలంగాణ విద్యార్థి ఉద్యమ నేత. రాష్ట్ర సాధనలో తాను భాగం, అలాగే రాష్ట్ర పునర్నిర్మాణంలో కూడా భాగం. ఎవరు? బాల్క సుమన్ గారు. బలమైన గొంతుక. ఇట్లాంటి వాళ్ళను అణచివేయాలి, ఇట్లాంటి వాళ్ళను జైల్లో పాలు చేయాలి. ఇది కుట్ర. నిజంగా ఆయన మాట్లాడిన మాటలకు జైల్లో పెట్టాలంటే రేవంత్ రెడ్డి గారిని ముందు పెట్టాలి. రాష్ట్రంలో ఉన్న అనేక మంది మంత్రులను, అనేక మంది నేతలను ముందు జైల్లో పెట్టాలి. రేవంత్ రెడ్డి గారు ఎట్లా మాట్లాడతారు? కేసీఆర్ నువ్వు పెట్రోల్ పోసుకొని కాల్చుకొని జావు, నీ పిల్లలకు పెట్రోల్ పోసి కాల్చి చంపు, కేసీఆర్ నువ్వు కాళేశ్వరంలో దూకిచ్చావు, కేసీఆర్ నువ్వు బావిలో దూకు, కేసీఆర్ నువ్వు చావమని అనడం నేరం కాదా? చావమని అనడం నేరం కాదా? ఆయన్ని పెట్టాలి కదా ముందు జైల్లో. అసెంబ్లీ సాక్షిగా మహిళా జర్నలిస్టులను మరి బట్టలు ఇప్పదీసి ఉరికిచ్చి కొడతా అనే మాట మాట్లాడొచ్చా? చట్టాన్ని చేతిలోకి తీసుకోవచ్చా? మరి రేవంత్ రెడ్డి గారిది నేరం కాదా? లాగుల్లో తొండలిడిపిస్తా, గుడ్లు వీకి గోటీలాడుతా, పేగులు తీసి మెడలేసుకుంటా, తొక్కుతా, ఇట్లాంటి భాష, ఎంత హీనాతిహీనమైన భాష మాట్లాడతారు రేవంత్ రెడ్డి గారు. మరి ఇవన్నీ నేరంగా కనబడవా? తప్పుగా కనబడవా? ఈట్ కా జవాబ్ పత్తర్సే. మీరు ఒక మాట మాట్లాడిన క్రమంలో మేము బలంగా తిప్పికొట్టే సందర్భంలోనే మా మాటలు వస్తున్నాయి. కానీ కేసీఆర్ గారి నాయకత్వంలో, కేసీఆర్ గారి మార్గ నిర్దేశనంలో మేము మా భాష చాలా హుందాగా ఉంటుంది. ఓ కేసీఆర్ మాట్లాడలేడా అని ఇద్దరిది ఒకటే భాష అని కొంతమంది తెలంగాణ ద్రోహులు, తెలంగాణ వ్యతిరేకులు మాట్లాడుతూ ఉంటారు. కేసీఆర్ గారి మీద కోపం ఉన్నటువంటి వాళ్ళు కేసీఆరే గురువు అంటాడు. కేసీఆర్ ఎప్పుడు మాట్లాడిండు అట్లాంటి భాష ఎప్పుడు మాట్లాడిండు? తెలంగాణకు వీళ్ళు ద్రోహం చేస్తున్నప్పుడు ఒక్క రూపాయి కూడా ఇయ్యని ఏం చేసుకుంటారో చేసుకపో అని నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అప్పుడు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నప్పుడు తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ వాళ్ళు ఒక పెదవి విప్పొద్దా? మాట్లాడొద్దా? మరి ఆయన్ని ప్రశ్నించదు ముఖ్యమంత్రి గారు. అదేందా మీరు ఎట్లా మాట్లాడతారని ఒక్కరు కూడా ప్రశ్నించలేరు. అటువంటి సందర్భంలో చవటలు, సన్యాసులు, తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలుగుతున్నా, తెలంగాణ ప్రజలకు నష్టం జరుగుతా ఉన్నా, పెదవి విప్పనటువంటి, మాట మాట్లాడనటువంటి, పదవులను కాపాడుకుంటూ ఉన్నటువంటి, పదవుల కోసమే బతికిడుస్తున్నటువంటి తెలంగాణకు సంబంధించినటువంటి నేతలను పార్టీలకు అతీతంగా, ప్రధానంగా కాంగ్రెస్, తర్వాత పార్టీలకు అతీతంగా ఆయన చవటలు, సన్నాసులు అన్న మాట నిజమే. ధర్మాగ్రహం అది అనాల్సిందే. ఆయన పట్టుకొని కేసీఆర్ దగ్గరనే నేర్చుకున్నాడు ఈ భాష అంటే ఎట్లా? కేసీఆర్ గారిది ప్రజల భాష. ప్రజల ఏం మాట్లాడతారో, ప్రజలు ఏమనుకుంటున్నారో ఆయన ద్వారా వస్తుంది అంతే. కేసీఆర్ గారిది ప్రజల భాష, ప్రజల గొంతుక, 4 కోట్ల ప్రజల గొంతుక ఆయనది. ఆయన ఒక్కడు నినదిస్తే 4 కోట్ల మంది ప్రజలు, నాడు ఉద్యమ కాలంలో 3 కోట్ల నేను అనుకున్నా, చిల్లర ఉన్నప్పటికీ 3 కోట్ల పైన ఉన్నప్పటికీ 3 కోట్ల ప్రజలు. దాశరథి గారి కాలంలో 1 కోటి మంది ఉంటే నా తెలంగాణ 1 కోటి రతనాల వీణ అన్నాడు ఆయన. ప్రజల్ని 1 కోటి రతనాలుగా భావించింది. నేను కూడా కేసీఆర్ గారిని ఉద్యమ కాలంలో రాసుకున్నటువంటి పద్యం, మూగవోయినట్టి 3 కోటి గొంతులు ముక్త కంఠమాయే ముక్తి గోరి. అప్పటిదాకా మూగపోయినాయి తెలంగాణ గొంతు. ఇక కాదు, 69లో జై తెలంగాణ అన్న ఉద్యమకారులను కాల్చి చంపింది కాంగ్రెస్. మరోసారి జై తెలంగాణ అని అన్నడని నమ్మి ఓటేస్తే చెన్నారెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నాడు, కాంగ్రెస్లోకి వెళ్ళిపోయాడు. మరి తెలంగాణ ఎట్లా సాధ్యమవుతుంది? రాదు అనుకున్నారు. ఎవరు జై తెలంగాణ అనడం లేదు, తెలంగాణ రాష్ట్రం సాధ్యమవుతుంది అనుకోవడం లేదు. అటువంటి సందర్భంలో, తెలంగాణ గొంతులు మూగవైన సందర్భంలో, మూగవోయినట్టి 3 కోటి గొంతులు ముక్త కంఠమాయ ముక్తి గోరి, నింగినంటునట్లు నినదింపజేసింది కేవలము నీవే కేసీఆర్. ఒక్క కేసీఆర్ తో మాత్రమే సాధ్యమైంది, కేవలం కేసీఆర్ గారితో మాత్రమే సాధ్యమైంది. జై తెలంగాణ అంటే జై తెలంగాణ అని వెనుక వేలు, లక్షలు, కోట్ల మంది నడిచేది ఉద్యమం
కేసీఆర్ గారి వల్లనే సాధ్యమైంది. కేసీఆర్ గారి వల్లనే రాష్ట్రం సాధ్యమైంది, ఉద్యమం సాధ్యమైంది, రాష్ట్రం సాధ్యమైంది, రాష్ట్ర పునర్నిర్మాణం సాధ్యమైంది, అభివృద్ధి సాధ్యమైంది, పంటలు సాధ్యమైనవి, నీళ్లు సాధ్యమైంది, కరెంటు సాధ్యమైంది, తలసరి ఆదాయం పెంపు సాధ్యమైంది. ఎన్ని కాళేశ్వరం లాంటి అంతర్జాతీయ రికార్డు స్థాయి ప్రాజెక్టు, ఎత్తిపోతలలో అంతర్జాతీయ స్థాయి రికార్డు కాళేశ్వరం, అటువంటి ప్రాజెక్టు నిర్మాణం సాధ్యమైంది. మండు ఎండల్లో కూడా మే మాసంలో కూడా మత్తడి ఇంకే చెరువులు సాధ్యమైనాయి, చెరువుల్లో చేప పిల్లల గంతులు సాధ్యమైనాయి. తెలంగాణ ఒక పండగలా కనిపించింది, వికసించింది. ఇవాళ వినాశనం, విధ్వంసం, హైడ్రా పేరుతో పేదల ఇల్లు కూల్చివేసే పరిస్థితి. ఇది దుఃఖం కదా, ఇది దుఃఖకారకం కదా. ఒక నేను రియల్ ఎస్టేట్ ప్రతినిధిని అని చెప్పుకున్నాడు, నిన్నటికి నిన్న ఎంత నిర్లజ్జగా మాట్లాడతాడు. అవును నేను గుంపు మేస్త్రిని, అవును నేను ముఖ్యమంత్రిని అని గర్వంగా చెప్పుకున్నారు కేసీఆర్ గారు. నేను తెలంగాణ ప్రజల ప్రతినిధిని, ముఖ్యమంత్రిని అని కేంద్రంలో బాజాప్తా కొట్లాడి రాష్ట్రానికి రావాల్సిన తేవడానికి పోరాటం చేసిండ్రు కేసీఆర్ గారు. ఈయనేమంటాడు, నేను గుంపు మేస్త్రిని, ఇదంతా నా గుంపు, ఇదంతా నా గుంపు. ఎంత నిస్సిగ్గుగా మాట్లాడతారు, ఎంత నిర్లజ్జగా మాట్లాడతారు. తెలంగాణని ఏ స్థాయికి దిగజార్చుతారు ప్రజలు గమనిస్తా ఉన్నారు. కేసీఆర్ ఎక్కడా, కేసీఆర్ పాలన ఎక్కడా, కేసీఆర్ విజన్ ఎక్కడా, రేవంత్ రెడ్డి ఎక్కడ? అసలు పోలికున్నదా? అసలు పొంతన ఉన్నదా? రాష్ట్రం ఇంకా 2.5 సంవత్సరాల్లో ఎంత విధ్వంసంగానున్నదో, ఎంత వినాశనంగానున్నదో కోర్టు మొట్టికాయలు వేస్తుంది, కోర్టు మందలిస్తుంది, అయినా ఆయనకు చీమ గరిచినట్టు కాదు. ప్రజలు ప్రశ్నిస్తారు, అయినా ఆయనకు చీమ కరిచినట్టు కాదు. స్పందనలు లేవు, నాడు ఉద్యమంలో లేవు, తర్వాత ఇప్పుడు పాలకుడిగా ఆయనకు ఆ స్పందనలు లేవు. చీ అన్నా, ఉమ్మేసినా, ప్రశ్నించినా, నిలదీసినా ఆయన పట్టించుకునేవాడు కాదు. కాబట్టి విధ్వంసం కొనసాగుతూనే ఉన్నది. మేముంటాం, ప్రజల పక్షాన బీఆర్ఎస్ ఉంటది, రైతుల పక్షాన బీఆర్ఎస్ ఉంటది, మహిళల పక్షాన బీఆర్ఎస్ ఉంటది, అలాగే హైడ్రా బాధితుల పక్షాన బీఆర్ఎస్ ఉంటది, భూమి కోల్పోతున్నటువంటి, ఇండ్లు కోల్పోతున్నటువంటి పేదల పక్షాన బీఆర్ఎస్ ఉంటది, నిరుద్యోగ యువకుల పక్షాన బీఆర్ఎస్ ఉంటది, రీఎంబర్స్మెంట్ అందనటువంటి కాలేజీ చదువులకు దూరం అవుతున్నటువంటి విద్యార్థుల పక్షాన బీఆర్ఎస్ ఉంటది, ఎస్సీ ఎస్టీ మైనార్టీల పక్షాన బీఆర్ఎస్ ఉంటది, తెలంగాణ ప్రజలందరి పక్షాన రాష్ట్ర ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ ఉంటది, ప్రశ్నిస్తుంది, ప్రజాక్షేత్రంలో పోరాడుతూనే ఉంటది. కాంగ్రెస్ బీజేపీల అసలు స్వరూపం, నిజ స్వరూపం ప్రజలకు ఇప్పటికే అర్థమైంది. బీఆర్ఎస్ ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. ఓకే, సో ఫైనల్లీ అక్క మిమ్మల్ని కొన్ని రాపిడ్ వైర్ క్వశ్చన్స్ అడుగుతాను. అంటే ఒక మంత్రి పేరు కానీ లేకపోతే నాయకులు కానీ చెప్తా ఉంటాను, సో వాళ్ళ గురించి మీరు ఒక లైన్ లో చెప్పేసారు. ఓకే, సో ఫస్ట్లీ మంత్రి సీతక్క. రీల్స్ అక్క, రీల్స్ తోనే రాజకీయం అనుకునేటువంటి రీల్స్ అక్క. రీల్స్ లో మూటలు మోసింది, ఇప్పుడు మూటలు ఢిల్లీకి మోస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి అనుచరురాలిగా. ఓకే, కొండ సురేఖ. అమ్మ కొండమ్మ, ఆమె ఇంట గెలవలేదు, రచ్చ గెలవలేదు అన్నట్టు పరిస్థితి, మింగాలేక కక్కాలి. మంత్రి పొన్నం ప్రభాకర్. పొన్నం గారు రేవంత్ రెడ్డి గారిని ఎదిరించాల్సింది ప్రజల్లో ఉండాలని ఇటీవల మాట్లాడుతున్నట్టు కనబడుతుంది. మళ్ళీ ఉద్యమకాలం నాటి ఫైర్ చూపించుకోవాలని భ్రమపడుతున్నట్టు కనిపిస్తుంది. ఓకే, బండి సంజయ్. ఇక ఆయన శూన్యం, బండి నిండు సున్నా, బండి సున్నా. తెలంగాణ ప్రజలు 1% కూడా ప్రయోజనం చేయనటువంటి మనిషి ఎవరన్నా ఉన్నట్టు బండి సంజయ్. మతాన్ని మాత్రమే నోటి గాయని నమ్ముకున్నటువంటి వదరుబోతు కవిత. తండ్రిని ఎదిరించడం బాగాలేదు, తెలంగాణ ప్రయోజనాలకు దెబ్బ తగిలే విధంగా ప్రవర్తించడం బాగాలేదు. కవిత గారు ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారు. దానం నాగేందర్. మాట్లాడడం అనవసరం ఆయన. హిట్ టీవీ. ప్రజల పక్షాన, ప్రజల రాజకీయాల పక్కన పెట్టి ప్రజల పక్షాన, ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి హిట్ టీవీ. రైట్, థ్యాంక్ యూ అక్క, మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇది ఇవాళ పొలిటికల్ ఇంటర్వ్యూ. మరో ఎపిసోడ్ తో మళ్ళీ ముందన్న అప్పటిదాకా కీప్ వాచింగ్ హిట్ టీవీ. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.